పేదబ్బాయి మిడిల్ క్లాస్ జాయిన్ అయ్యాడు. వాడికి ఇష్టం వచ్చినట్టు బిల్ వేస్తే కట్టలేకపోవచ్చు, కానీ వాడు మంచి కంపెనీలో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నాడు. ఆడు కట్టడు, ఎవరు కడతారు? ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య. చాలా మందికి 100% క్లెయిమ్ అనేది రావట్లేదు. ఇలా రిజెక్ట్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కోపే వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు. కొన్నిసార్లు హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే ఇతనికి ఇన్సూరెన్స్ ఉంది సో ఎక్కువ వేసేద్దాం బిల్ అని చెప్పి ఎక్కువ వేస్తారనమాట. 100 రూపాయలు అయ్యే చోట 130 రాస్తారనమాట. ఆ కారణం చేత మనం కనుక క్లెయిమ్ కి అప్లై చేస్తే రిజెక్ట్ అనమాట. ఇక్కడ తప్పెవరిది? ఓపీడీకి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. 1,00,000 రూపాయలు బిల్ అయిందనుకో, 1,00,000 రూపాయలకి క్లెయిమ్ అప్లై చేస్తారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ 50,000, 60,000, 70,000 ఇస్తుంది. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా కనుక 30 days లోపు కనుక నువ్వు రెన్యువల్ చేసుకోకపోతే ల్యాప్స్. సో 30 days తర్వాత క్లెయిమ్కి అప్లై చేస్తే ₹1 కూడా రాదు, రిజెక్ట్. అంటే 1,00,000 రూపాయలు అవ్వాల్సిన చోట 1,30,000 అని చెప్పి బిల్ వేస్తారనమాట. ఎవరు? హాస్పిటల్ వాళ్ళు. ఫేక్ డాక్యుమెంట్స్, అన్ని ఫేక్, ఇంటెన్షనల్ గా. సో ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే మాత్రమే క్లెయిమ్ అనేది వస్తుంది. కారణాలను చూస్తూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? సో మేజర్గా అయితే కోపే, ఇంకా సెకండ్ వన్ డే కేర్ ట్రీట్మెంట్, ఓపీడీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, ఇంకా నెక్స్ట్ వన్ కన్జ్యూమబుల్స్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. సో ఇవన్నీ ముందుగానే మనకి తెలుసుంటే ఆ తప్పుల్ని మనమైతే చేయం. మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలుసా? 14%. అండ్ దీని కారణంగా చాలా మధ్యతరగతి కుటుంబాలు బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ దీనికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సరైన అవేర్నెస్ లేకపోవడం. అండ్ చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ కొంతమందికి ఆ క్లెయిమ్ అనేది 100% రావట్లేదు. అండ్ కొంతమందికి ఏకంగా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో దీనికి కారణం ఏంటి? తప్పు ఎక్కడ జరుగుతుంది? వీటి గురించి క్రిస్టల్ క్లియర్ గా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో జాయిన్ అవుతున్నారు ఫినాన్స్ ఎక్స్పర్ట్ కౌశిక్. హాయ్, దిస్ ఇస్ అబులై సయ్యద్, యూ వాచింగ్ బాస్ వాలా. హాయ్ కౌశిక్, ఎలా ఉన్నారు? బాగున్నా, సూపర్. మీరు? యా, బాగుందండి, థ్యాంక్ యూ. అయితే ఇందాక నేను చెప్పినట్లు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య. కానీ చాలా మందికి ఈ 100% క్లెయిమ్ అనేది రావట్లేదు. నేను చాలా మందిని చూసానండి. పాపం పాలసీ ఉంది కదా అని చెప్పి ధైర్యంతో అప్లై చేస్తారు. 1,00,000 రూపాయలు బిల్ అయిందనుకో, 1,00,000 రూపాయలకి క్లెయిమ్ అప్లై చేస్తారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ 50,000, 60,000, 70,000 ఇస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, వాటిల్లో ఫస్ట్ రీజన్ నేను చెప్తా. ఫస్ట్ వన్ కోపే. విన్నారు ఎక్కడన్నా? యా, కోపే. ఎస్, కోపే. పాలసీలో ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ దగ్గర పాలసీ తీసుకుంటూ ఉన్నాం. ఓకే, వాళ్ళు అందులో మెన్షన్ చేస్తారు కోపే 20% అని చెప్పి. మనకి తెలియదు అసలు కోపే అంటే ఏంటో కూడా ఐడియా లేదు. రేపు క్లెయిమ్ కి అప్లై చేస్తారు. 1,00,000 రూపాయలు బిల్ అయింది, 1,00,000 రూపాయలకి అప్లై చేస్తారు. అప్పుడు ఏమంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ? సార్ పాలసీలో కోపే 20% అని ఉంది, అంటే 20% ఖర్చు మీరు భరించాలి మీ పాకెట్ నుండి, రిమైనింగ్ 80% మేము భరిస్తామంటారు. ఓకే, 1,00,000 రూపాయలు బిల్లు కాబట్టి 20,000 మనం భరించాలి, 80,000 మాత్రమే క్లెయిమ్ వస్తుంది. ఇన్సూరెన్స్ వాళ్ళని చూస్తుంది. ఒకవేళ మీ ప్లాన్ లో కోపే 20% అని చెప్పి మెన్షన్ చేసి ఉంటే 100% క్లెయిమ్ రాదు కదా. అవును, ఇక్కడ తప్పెవరిది? మనది మనం చూసుకోలేదు కాబట్టి. చూసుకోలేదు అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. అందుకని ఇలాంటి వీడియోల ద్వారా కోపే అంటే మీరు కాస్త భరించాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత మీరు భరించాలి, చూసుకోండి అని చెప్తూ ఉన్నాం. ఓకే, ఇంకా సెకండ్ వన్, మీరు మంచి కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు, చెక్ చేసుకున్నారు కోపే ఉందా అని చెప్పి, లేదు, ఫైన్. కానీ ఇంకొక క్లాజు మెన్షన్ అయి ఉంది. ఏమని మెన్షన్ చేశారంటే మీరు కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మాత్రం 20% కోపే వర్తిస్తుంది అని రాశారు. ఓకే, నాన్ నెట్వర్క్ హాస్పిటల్. సో ఏంటి నాన్ నెట్వర్క్ హాస్పిటల్? చెప్తాను. నెట్వర్క్ హాస్పిటల్ అంటే XYZ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని హాస్పిటల్స్ తో టైఅప్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాది భీమవరం. మా భీమవరంలో XYZ అనే కంపెనీ ఒక 7 హాస్పిటల్స్తో లింక్ అయి ఉంది. ఓకే, నేను కనుక ఆ 7 హాస్పిటల్లో ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే 100% క్లెయిమ్ నాకైతే వస్తుంది. ఓకే, అదే నేను నాన్ నెట్వర్క్ వాళ్ళు లింకప్ అవని వేరే హాస్పిటల్లో లింకప్ అవని హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చూసుకోరు, మనం కట్టాలి, మనం భరించాలి. మనం భరించిన తర్వాత బిల్స్ ఇస్తారు. ఆ బిల్స్ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే అప్పుడు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు? మీరు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే కోపే 20% వర్తిస్తుంది అని రాశారు. అప్పుడు 1,00,000 రూపాయలు బిల్ అయింది అనుకో, నేను నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, 1,00,000 రూపాయలు బిల్ అయింది, నేను బిల్స్ అని సబ్మిట్ చేశాను అనుకో, వాళ్ళు ఎంత ఇస్తారు? నాకు 80,000 ఇస్తారు. 20,000 నేను భరించాలి. అదే నేను కనుక నెట్వర్క్ హాస్పిటల్ కాదా చెక్ చేసుకుని మంచి తెలివిగా జాయిన్ అయ్యాను నెట్వర్క్ హాస్పిటల్, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. నేను ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ కి డబ్బు ఇస్తుంది, క్లెయిమ్ అయిపోతుంది. సెకండ్ కేసు ఎంత అవుతుంది? 100% అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేశారు నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 100% క్లెయిమ్ ఇస్తామని చెప్పి. ఓకే, సో నేను నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను కాబట్టి వాళ్ళు చూసుకోరు. డబ్బులు నేను కట్టాలి, ఫస్ట్ 1,00,000 రూపాయలు బిల్స్ అని తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే వాళ్ళు 1,00,000 ఎవరు 80,000 ఇస్తారు. ఇదొక క్లాజ్ అనమాట. ఇంకా థర్డ్ రీజన్
కొన్నిసార్లు హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే ఇతనికి ఇన్సూరెన్స్ ఉంది సో ఎక్కువ వేసేద్దాం బిల్ అని చెప్పి ఎక్కువ వేస్తారనమాట. అంటే జరుగుతుందా? ఆబ్వియస్ గా వస్తుంది కదా క్లెయిమ్. ఇప్పుడు కస్టమర్ కట్టట్లేదు కదా. ఇప్పుడు ఒక పేద అబ్బాయి మిడిల్ క్లాస్ జాయిన్ అయ్యాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు బిల్ వేస్తే కట్టలేకపోవచ్చు. అవును. కానీ వాడు మంచి కంపెనీలో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నాడు, ఆడు కట్టడు, ఎవరు కడతారు? కంపెనీ కడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా అని చెప్పి 100 రూపాయలు అయ్యే చోట 130 రాస్తారనమాట. బిల్ వేస్తారు, ఇష్టం వచ్చినట్టు వేస్తారు. అంటే 1,00,000 రూపాయలు అవ్వాల్సిన చోట 1,30,000 అని చెప్పి బిల్ వేస్తారనమాట. ఎవరు? హాస్పిటల్ వాళ్ళు. వస్తుందిలే అని చెప్పి అప్పుడు ఏం చేస్తుంది, మనం క్లెయిమ్ కి అప్లై చేస్తాం. 1,30,000 మనకు తెలీదు ఎక్కువ వేస్తాడని, అయి ఉంటుందిలే అని చెప్పి మనం క్లెయిమ్ కి అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీచెక్ చేసుకుంటారు, వెరిఫై చేస్తారు. ఇది కదా ట్రీట్మెంట్. వేరే హాస్పిటల్ అడుగుతారు కావాలంటే, సార్ ఈ ట్రీట్మెంట్ జరిగింది మీ హాస్పిటల్ ఎంత అవుతుంది అని అడుగుతారు, రీసెర్చ్ చేస్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది అన్ని హాస్పిటల్ వాళ్ళు 1,00,000 అవుద్దండి అని చెప్తారు. కానీ ఇక్కడ బిల్లు 1,30,000 ఉంది, ఎక్కువ ఉంది. అప్పుడు ఏమంటారంటే, సార్ మీకు బిల్లు ఎక్కువ అయిందండి, ఎక్కువ రాస్తారు. మా రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్ కి 1,00,000 అవుద్ది, 1,00,000 ఇస్తామంటారు. అప్పుడు రిమైనింగ్ 30,000 ఎవరు భరించాలి? పేషెంట్ భరించాలి, మనమే భరించాలి. మనకి ఇక్కడ రెండు ఆప్షన్ ఏంటంటే, అడగొచ్చు, సార్ ఎక్కువ వేస్తానట్టున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వట్లేదు, తగ్గించండి అంటే మేబీ తగ్గించవచ్చు. తగ్గించలేదా మనమే భరించాలి. ఇది థర్డ్ రీజన్. ఇంకా ఫోర్త్ రీజన్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ మెన్షన్ చేస్తుంది, కొన్ని డిసీజెస్ ని మెన్షన్ చేస్తుంది, వీటికి ఇంతవరకు మాత్రమే మేము భరిస్తామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్, మీరు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నారు, మీకు తెలీదు అందులో మెన్షన్ అయి ఉందని చెప్పి. మీ పాలసీలో ఏమైనా మెన్షన్ చేశాడు, ఒకవేళ ఫ్యూచర్ లో మీరు కనుక నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకుంటే 1,50,000 రూపాయలు మాత్రమే మేము భరిస్తాం, అదే లిమిట్ అని చెప్పి మెన్షన్ చేశారు. నీకు తెలీదు, మంచి హాస్పిటల్కి వెళ్ళావు, వాళ్ళు 2,00,000 బిల్ చేశారు. ఇప్పుడు 50,000 ఎవరు భరించాలి? మన మీద పడుతుంది ఆ భారం. ఇప్పుడు ఆ కేసులో నీకు 100% క్లెయిమ్ వస్తుందా? రావట్లేదు. ఇక్కడ తప్పెవరిది? చూసుకోవాలి. సో ప్రతిదీ చూసుకోలేదు కాబట్టి మనకే పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వన్, కన్జ్యూమబుల్స్. విన్నావా? గ్లౌజులు, మాస్క్లు అండ్ సర్జికల్ ఐటమ్స్, సిరింజ్లు అండ్ కాటన్ ఎక్సెట్రా. వీటిని కన్జ్యూమబుల్స్ అంటారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మెన్షన్ చేస్తాయి, మా ఇన్సూరెన్స్ కంపెనీ కన్జ్యూమబుల్స్ కి ₹1 కూడా ఇవ్వద్దు అని చెప్పి. ఎగ్జాంపుల్ గా 2,00,000 బిల్ అయింది, అందులో 30,000 కన్జ్యూమబుల్స్ అని చెప్పి రాసింది బిల్లులో. నువ్వు ఇస్తావు ఇన్సూరెన్స్ కంపెనీకి, వాడు ఏమంటాడు, సార్ మీరు చూడలేదా కన్జ్యూమబుల్స్ నై చల్తా అని చెప్పి రిమైనింగ్ డబ్బు నీకు ఇస్తాడు. ఆ 30,000 ఎవరు భరించాలి? మనం మీద పడుతుంది. ఈ కేసులో 100% క్లెయిమ్ వచ్చినట్ట రావట్లేదు. ఇప్పుడు మెయిన్ థింగ్, రూమ్ రెంట్ లిమిట్. అంటే ఏంటంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని ప్లాన్స్ లో మీరు కనుక ఫ్యూచర్లో హాస్పిటల్ అడ్మిట్ అయితే మీ రూమ్కి ఇంతవరకు మాత్రమే రెంట్ మేము భరిస్తాం అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్గా 3,000 అని చెప్పి నీ ప్లాన్లో రాసుంది, నీ ఇన్సూరెన్స్ ప్లాన్లో. ఒకవేళ ఫ్యూచర్లో హాస్పిటల్ అడ్మిట్ అయితే రూమ్కి 3,000 వరకు మాత్రమే భరిస్తాం, రోజుకి 3,000 అని చెప్పి మెన్షన్ చేసింది. నువ్వేం చేసావు, మంచి హాస్పిటల్ ఎలాగ ఇన్సూరెన్స్ ఉంది కదా భరిస్తుందిలే అది అని చెప్పి ఒక 6,000 ప్రతిరోజు 6,000 రెంట్ ఉన్న రూమ్ ని చూస్ చేసుకున్నావు. డబుల్ ఏమనుకుంటావు నువ్వు, 3,000 భరిస్తారులే వాళ్ళు, ఒకవేళ తెలిసినా కూడా క్లాజ్ ఉందని చెప్పి చూస్తావు తర్వాత, ఓహో 3,000 నా రోజుకి, ఓకే సర్లే ఎక్స్ట్రా 3,000 నేను భరిస్తానులే అనుకుంటావు. 3 days అనుకో 3 9,000 భరించుకుందాంలే అనుకో, లైట్ తీసుకుంటాం, తక్కువే కదా మనం భరిద్దాం అనుకుంటాం. రేపు నువ్వు క్లెయిమ్కి అప్లై చేస్తావు, వాడేమంటాడు, సార్ రూమ్ రెంట్ లిమిట్ 3,000 అని మెన్షన్ చేస్తాం చూడలేదా అంటాడు. నువ్వేమంటావు, చూసానండి 3,000 కదా రోజుకి నేను కడతానులే, 3 daysకి 9,000 అంటావు. వాడేమంటాడు, మేమిక్కడ రూమ్ రెంట్కి 50% భరిస్తున్నాము కనుక హోల్ క్లెయిమ్ లో 50% ఇస్తామంటారు. అది పెద్ద షాక్. ఇంకా పేషెంట్ కి ఎగ్జాంపుల్ గా 6 lakhs ఖర్చు అయింది అనుకుందాం, 6 lakhs లో వాడు ఎంత ఇస్తాడు, 3 lakhs మాత్రం 3 lakhs ఇస్తాడు. ఎందుకు, రూమ్ రెంటాడు 50% భరించాడు కనుక హోల్ క్లెయిమ్ కూడా 50% భరిస్తాడు. ఇక్కడ నీకు 100% క్లెయిమ్ వస్తుందా, రాదు, 50% వస్తుంది. చాలా మందికి తెలియదు. తప్పు, మనము సరే భరిద్దాంలే 9,000 కదా అని, అంటే ఒక 30% కదా మనం భరిద్దాం, లేదా 50% కానీ భరిద్దాం అనుకుంటే ఏకంగా మనకు 50% లాస్ ఇక్కడ. అర్థమైందా, ఇన్నుంటాయి. సో అందుకనే చాలా మంది ఇన్సూరెన్స్ అంటే స్కాము, క్లెయిమ్ ఎవరు అది ఎవరు అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఎన్ని వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా మందికి తెలియదు, వాలంటరీ డిడక్టబుల్. అంటే ఏంటంటే మనలో చాలా మంది ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇంటికి వస్తారు, ఏజెంట్, సార్ నాకు డిస్కౌంట్ కావాలి, చాలా ఎక్కువ అయిపోయింది, నా వల్ల కాదు, నేను భరించను, 10,000 ఏంటి సంవత్సరానికి, నా వల్ల కాదు, 7,000 అయితే నేను తీసుకుంటా అంటారు ప్రీమియం గురించి.
అతను ఏమంటాడు, ఈడి కర్మ అని చెప్పి అందులో వాలంటరీ డిడక్టబుల్ని మనకి తెలియకుండానే టిక్ చేసి, సర్లే సార్ మీకు 3000 డిస్కౌంట్ ఇచ్చా, 7000 కట్టండి అంటాడు. మనం ఏం చేస్తాం, అబ్బా తగ్గించాడు 3000 అని చెప్పి కట్టేస్తారు. రేపు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, సార్ ఈ ప్లాన్లో వాలంటరీ డిడక్టబుల్ ఉంది, ఎంత, 50,000 ఉంది. సో మీకు 5 లక్షల బిల్ అయింది కాబట్టి మొదటి 50,000 మీరు భరించాలి. ఆ తర్వాత రిమైనింగ్ డబ్బు మేము భరిస్తామంటది. అంటే 5 లక్షల బిల్ అయితే 50,000 నువ్వు భరిస్తావు, రిమైనింగ్ 4,50,000 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఎందుకంటే నీ పాలసీలో వాలంటరీ డిడక్టబుల్ 50,000 అని చెప్పి మెన్షన్ చేసింది కనుక. సో అది మనమే పే చేసుకోవాలి. అక్కడ 3,000 గురించి మనం చూసుకుంటే మనకు ఇంకా పెద్ద లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఒకవేళ ఎగ్జాంపుల్ గా ఫ్యూచర్ లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, 40,000 బిల్ అయింది, అందులో వాలంటరీ డిడక్టబుల్ 50,000 అని చెప్పి మెన్షన్ చేసింది. ₹1 ఇస్తుందా? ఎందుకంటే ఫస్ట్ 50,000 మనమే భరించాలి, అక్కడ బిల్ అయిందే 40,000, ఇంకేమిస్తుంది మనకి, ఇంకా లాస్ అయినట్టే, ఇంకా మనకి లాస్ అయినట్టే. సో రిస్క్ కాస్త తగ్గుతుంది కదా ఈ వాలంటరీ డిడక్టబుల్ వల్ల. ఇన్సూరెన్స్ కంపెనీకి రిస్క్ అనేది తగ్గుతుంది కదా, రిస్క్ అనేది తగ్గుతుంది కనుక వాళ్ళు ప్రీమియంని కాస్త తగ్గించి ఇస్తారనమాట. సో అక్కడ మనకు అడ్వాంటేజ్ ఇస్తున్నట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు, బట్ నష్టం అనేది మనకే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇందాక మీరు వాలంటరీ డిడక్షన్ గురించి చెప్తున్నారు. సో దీని కారణంగా ఎవరికైనా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మన పేరెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఈ క్లాజ్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆబ్వియస్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 49 50 ఉంది, 50+ అనుకుందాం. ఓకే, మీరు ఆ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక 40,000 50,000 ఇలా దాటొచ్చు, డిపెండ్స్ అపాన్ హెల్త్ కండిషన్స్. ఎగ్జాంపుల్గా 50,000 అని చెప్పారు. ఓకే, మీకు అంత కట్టే స్తోమత లేదు, మీరు ఏం చేయొచ్చు, సార్ వాలంటరీ డిడక్టబుల్ పెట్టండి అని అడగొచ్చు. ఓకే, 50,000 పెట్టాడు అనుకో, 50,000 ప్రీమియం కాస్త ఒక 39,000 40,000కి తగ్గుతుంది. ఓకే, సో ఇది ఎవరికి సెట్ అవుతుందంటే, ప్రీమియం ఎక్కువ పడుతుంది, నేను కాస్త హెల్తీగా ఉన్నా, పర్లేదు నేను జాయిన్ అవ్వనేమో అన్న ధీమా ఉన్న వాళ్ళు మేబీ దీన్ని చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ 5 లక్షలు ఖర్చు అయిందనుకో, రిమైనింగ్ 4.5 lakhs ఎవరు భరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ. అట్లీస్ట్ క్లైమ్ వస్తుంది కదా, సో అక్కడ మనకు కాస్త బెనిఫిట్ అయ్యే ఛాన్స్. ట్రూ. కాకపోతే 50,000 భరించాల్సింది. అండ్ అదే విధంగా ఎగ్జాంపుల్ గా నువ్వు 5 lakhs కవరేజ్ గల ప్లాన్ తీసుకున్నావు, హాస్పిటల్ బిల్లు 6 lakhs అయింది. ఓకే, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత భరిస్తుంది? 5 వరకు భరిస్తుంది. 5, రిమైనింగ్ 1,00,000 మన పాకెట్ నుంచి. ఆ కేసులో కూడా 100% క్లెయిమ్ అనేది మనకి రాదు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే కాస్త ఎక్కువ తీసుకుంటే మంచిది. అండ్ నేను 10 lakhs తీసుకున్నా, ఓకే, అండ్ నేను క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నో క్లెయిమ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. సో అది కాస్త 11 lakhs 12 lakhs 13 lakhs ఇలా పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దానికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే అన్ని చెక్ చేసుకొని ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. సో అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఇంతవరకు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారు, చాలా కారణాలు చెప్పారు, కోపే అని, వాలంటరీ డిడక్షన్ అని, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఒక మంచి, అంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తూ, ఈ కారణాలని చూస్తూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఒకవేళ ఆఫ్లైన్ లో తీసుకుంటున్నట్లయితే ఈ వీడియోని ఇంకొకసారి చూసి ప్రతిదీ రాసుకోండి. ఓకే, అడ్వైజర్ ఇంటికి వస్తారు కదా, చూపించండి, ఇవన్నీ ఉండకూడదు, ఇది ఉండకూడదు అని చెప్పి అన్ని చూపించి తీసుకోండి. ఓకే, ఇస్తాడు అతను. అండ్ ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో తీసుకుంటున్నట్లయితే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా పాలసీ బజార్. ఈ పాలసీ బజార్లో ఏంటంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా నీకు రూమ్ రెంట్ లిమిట్ అనేది వద్దు, నువ్వు ఫిల్టర్ కొట్టుకోవచ్చు, పైన ఉంటుంది రూమ్ రెంట్ లిమిట్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేస్తే ఏ ప్లాన్స్కి అయితే రూమ్ రెంట్ లిమిట్ లేదో అదే ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ కోపే వద్దు అని చెప్పి ఫిల్టర్ కొట్టావు, ఏ ప్లాన్స్కి అయితే కోపే ఉండదో అది కనిపిస్తాయి, ఇలా తీసుకోవచ్చు. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తాను, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, కావాలంటే ఒకసారి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. నేను ఈ ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, స్టార్ట్ చేస్తున్నా, ఇదిగో. సో లింక్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. బయటతో కంపేర్ చేస్తే ఆన్లైన్లో తీసుకుంటే కాస్త డిస్కౌంట్ మనకైతే వస్తుంది. వీళ్ళు చూసుకున్నట్లయితే, అనగా పాలసీ బజార్ వాళ్ళు చూసుకున్నట్లయితే 25% వరకు డిస్కౌంట్ ని మనకైతే ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్లో తీసుకుంటే. ఓకే, నైస్. అండ్ ఓన్లీ మనకే కాదు, మన ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్, వైఫ్, సన్, డాటర్, ఇలా ప్రతిదీ మనమైతే చూస్ చేసుకోవాలి. మనం కావాలంటే మన పేరెంట్స్ కి వాళ్ళని కూడా కలిపి కంప్లీట్ గా తీసుకోవచ్చు, ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే సింగిల్ గా ఎంటర్ చేస్తున్నా ప్రెసెంట్. అండ్ ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ ఏజ్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాలి. ఇది రిజెక్షన్ లో వస్తుంది. ఎగ్జాంపుల్ గా నీ ఏజ్ ఇప్పుడు 27, నువ్వేం చేసావు, నాకు ప్రీమియం తక్కువ పడాలని చెప్పి 18 అని చెప్పి మెన్షన్ చేసావు ఆన్లైన్ లో. ఏజ్ తక్కువ అంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. సో అలా మెన్షన్ చేస్తావు అనుకో, ఫ్యూచర్ లో రిజెక్ట్ అవుతుంది. క్రాస్ వెరిఫికేషన్ అప్పుడు ఆధార్ కార్డ్ లో చూస్తాడు, అదేంటి ఏజ్ 27, ఇందులో ఏంటి 18 అని ఉంది, చాలా డిఫరెన్స్.
ఓకే. ఒక్క రూపాయి కూడా రాదు. సో అందుకనే ప్రతిదీ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. హానెస్ట్ గా ఉండాలి. యా, నేను ఇక్కడ 28 అని మెన్షన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సిటీ ఇది కూడా మెయిన్ అనమాట. ఎందుకంటే ఇందులో చూసుకోవచ్చు నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశాను. హైదరాబాద్ లో నువ్వు చూస్ చేసుకున్న ప్లాన్ కి, నువ్వు చూస్ చేసుకున్న కంపెనీకి ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో చూపిస్తుంది పాలసీ బజార్. మనం పాలసీ బజార్ తీసుకుందాం కాబట్టి వాళ్ళు ఏ హాస్పిటల్ తో టైప్ అయి ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం మనకు చూపిస్తుంది. ఓకే, ఓకేనా. ఇక్కడ మన పేరు, ఫోన్ నంబర్ అన్ని ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఉండాలి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా తప్పు ఉండకూడదు. తప్పుంటే ఫ్యూచర్ లో రిజెక్ట్. ఓకే, ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమని అడిగింది, మెడికల్ హిస్టరీ చెప్పాను. ఆల్రెడీ ఏమైతే జబ్బులు ఉన్నాయో ప్రతిదీ వీళ్ళకైతే డిస్క్లోజ్ చేయాలి. దానికంటూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది 2 to 4 years. ఎగ్జాంపుల్ గా నీకు షుగర్ ఉంది అని చెప్పి మెన్షన్ చేసావు అనుకో, ఈ ప్లాన్ వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ 3 years అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. సో 3 years వరకు నువ్వు కనుక షుగర్ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయితే ₹1 కూడా క్లెయిమ్ అనేది రాదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏది ఉంటే అది, హార్ట్ డిసీజు, థైరాయిడ్ అండ్ ఆస్తమా, సర్జరీ, ఇంతకు ముందు స్టంట్ ఎంచుకున్నారు ఎక్స్పెక్టెడ్ అయిన పర్సన్, అది చెప్పాలి. మెడికల్ కాంప్లికేషన్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కాస్త రిస్క్ అనేది పెరుగుతున్నట్లే కదా. సో నేను ఇక్కడ ఏం లేదనుకో, నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందా కంపెనీ నుంచి, ఓకే, వర్క్ చేస్తున్నట్లయితే మీ ఆఫీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారా, ఉంటే ఎస్, ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసా. ఎంత కవరేజ్ 3 lakhs అని మెన్షన్ చేసా. వ్యూ వచ్చాయి. ఓకే, ఇవన్నీ ప్లాన్స్ అనమాట. ఇలా 51 ప్లాన్స్ ని మనమైతే పాలసీ బజార్ లో కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్ గా వెళ్ళి తీసుకునే దానికన్నా మీ సమాచారం అంతా ఇచ్చి చెక్ చేసుకోండి ఎంత పడుతుందో. ఒకవేళ బయట మీకు ఇక్కడ ఎంత చూపిస్తుంది, మంత్ కి 1000 అని చూపిస్తుంది, ఇయర్ కి 12,000. నువ్వు బయటికి వెళ్ళావు డైరెక్ట్ గా, ఎగ్జాంపుల్ గా కేర్ కదా, కేర్కి వెళ్ళావు, వాళ్ళు ఏమన్నారు 15,000 అన్నారు. నువ్వు చూపించవచ్చు, ఇదిగో నాకు పాలసీ బజార్ లో ఎంత చూపిస్తుంది 12,000, నాకు 12 ఇవ్వండి అంటే మేబీ ఇవ్వచ్చు. ఓకే, సో అక్కడ మనం నెగోషియేషన్ అనేది జరగవచ్చు, చూసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ పర్సన్ కదా. వీళ్ళు ఏంటంటే జస్ట్ బ్రోకర్ అనమాట. అంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీకి మిడిల్ లో వీళ్ళు ఉంటారు, ఒక బ్రిడ్జ్. వీళ్ళ ద్వారా మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కడుతున్నాం, ఇన్సూరెన్స్ కంపెనీ మనకి పాలసీ ఇస్తుంది. అర్థమైందా? ఇక్కడ మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఏంటి, 100 మందిలో ఆ కంపెనీ ఎంతమందికి క్లెయిమ్ ఇచ్చిందో చెప్పేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో యావరేజ్గా. సో దేనికైతే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో దాన్నే మనం చూస్ చేసుకోవాలి. నువ్వు రూమ్ రెంట్ లిమిట్ లేని ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటున్నావు, ఇక్కడే ఉంది ఫిల్టర్, ఇదిగో నో రూమ్ రెంట్ లిమిట్. క్లిక్ చేసావు, క్లిక్ చేస్తే వేటికైతే రూమ్ రెంట్ లిమిట్ అన్నది లేదో ఆ ప్లాన్స్ కనిపిస్తాయి. ఈ ప్లాన్స్ కి ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదు. సో నీకు నచ్చిన రూమ్ లో నువ్వైతే ఉండొచ్చు. ఓకే, అర్థమైందా? సో ఆ రెంట్ ఎంతైనా అవనివ్వండి, ఆ క్లెయిమ్ మొత్తం మనకు కంపెనీ నుంచి వచ్చేస్తుంది. అవును. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, వెయిటింగ్ పీరియడ్. ఆల్రెడీ చెప్పా. అవును, కొన్ని ప్లాన్స్ తక్కువ వెయిటింగ్ పీరియడ్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి ఆల్రెడీ ఉన్న జబ్బులకి. కొన్ని ప్లాన్స్ అయితే 4 years అంటే ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ ప్లాన్స్ అయితే చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ని ఆఫర్ చేస్తున్నాయో వాటిని ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్ గా చూసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్, ఇక్కడ నో ప్రిఫరెన్సెస్. కారణంగా ప్రీమియం కూడా పెరుగుతుందా? కొంచెం పెరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే అసలు వెయిటింగ్ పీరియడ్ లేని ప్లాన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇవి Day 1 నుంచి కవర్ అవుతాయంట. ఇలా ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫిల్టర్ కొట్టాను, ఇక్కడ పాలసీ బెనిఫిట్ క్లిక్ చేసా, ఇదిగో ఇవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డే కేర్ ట్రీట్మెంట్ అని ఉందా, అంటే ఏంటి, జనరల్ గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే మనం 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అవుతామో అప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. మేజర్ కేసెస్ లో 24 hours దాటలేదనుకో, హాస్పిటల్ అడ్మిట్ కాలా, జస్ట్ అలా వెళ్ళో చూపించుకున్నావు, చిన్న సర్జరీ చేయించుకున్నావు, వెళ్ళిపోయి ఇంటికి, రాదు క్లెయిమ్. ఒకవేళ మనం కనుక దీన్ని చూస్ చేసుకుంటే డే కేర్ ట్రీట్మెంట్ దీన్ని చూస్ చేసుకుంటే క్లెయిమ్ వస్తుంది. ఓకే, సో జస్ట్ మనం వెళ్ళి ఒక 10 hours కూడా మనం హాస్పిటల్లో ఉన్నా కూడా మన క్లెయిమ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని చూస్ చేసుకుంటే దీన్ని చూస్ చేసుకోకపోతే రాదు. కానీ డే కేర్ ట్రీట్మెంట్ కి కవరేజ్ ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసానా, ఇక్కడ అప్లై ఫిల్టర్. ఓకే, ఈ ప్లాన్స్ ఏంటంటే డే కేర్ ట్రీట్మెంట్ కి క్లెయిమ్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా స్టార్ ఉంది, స్టార్ లో చాలా ప్లాన్స్ ఉంటాయి. అన్ని ప్లాన్స్ లో ఓన్లీ ఈ ప్లాన్ స్టార్ సూపర్ స్టార్, ఓకే, ఆ ప్లాన్ మాత్రమే డే కేర్ ట్రీట్మెంట్ కి క్లెయిమ్ ఇస్తుంది. ఒకవేళ నువ్వు కనుక స్టార్ లోనే వేరే ప్లాన్ తీసుకున్నావు, అందులో ఇది ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్ అంటే ఒకటే ఉంటుంది అనుకుంటారు. స్టార్ లో చాలా ప్లాన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి. ఆ ప్లాన్స్ లో ఒక్క ప్లాన్ మాత్రం డే కేర్ ట్రీట్మెంట్ కి క్లెయిమ్ ఇస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా సరేనండి, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలోని చాలా ప్లాన్స్ ఉంటాయి. వాటిలో కొన్ని ప్లాన్స్ మాత్రమే కవరేజ్ ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ నువ్వు స్టార్ లోనే తీసుకున్నావు,
కానీ వేరే ప్లాన్ తీసుకున్నావు. నువ్వు 24 hours కంటే తక్కువసేపు హాస్పిటల్లో ఉన్నావు, ట్రీట్మెంట్ చేయించుకున్నావు, ఖర్చు అయింది, గట్టిగా అయింది అనుకుందాం. కానీ 24 hours కంటే తక్కువసేపు ఉన్నావు, గట్టిగా ఖర్చు అయింది. ఇప్పుడు క్లెయిమ్ వస్తుందా? రాదు, ఎందుకంటే మనం ఆ డే కేర్ చూస్ చేసుకోలేదు కాబట్టి. ఈ ప్లాన్ తీసుకుని ఉంటే స్టార్ లో వచ్చేది. నువ్వు స్టార్ లో వేరే ప్లాన్ తీసుకున్నావు, స్టార్ లో ఇది ఒక ప్లానే ఆఫర్ చేస్తుంది. ఇలాగా A to Z ప్రతిదీ నేను 2-3 చూపించా. ప్రతిదీ చూపించాలంటే చాలా టైం అవుతుంది. మీరు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఇచ్చానండి, మీరు చూసుకోండి. ఇలా ప్రతిదీ ఫిల్టర్ చేసుకుని ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇక్కడ ఇదిగో కస్టమైజ్ ప్లాన్ ఉందా, నువ్వు కావాలంటే యాడ్ ఆన్స్ అవి ఇవి చాలా యాడ్ చేసుకోవచ్చు. నేను 10 lakhs పెట్టా, నీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs పెట్టాను అనుకో, 15 lakhs కి ఎంత అవుతుంది ఇయర్కి? 8,600 అవుతుంది. అదే 10 lakhs పెట్టాను అనుకో, 10 lakhs కి ఎంత అవుతుంది ఇయర్కి? ఇక్కడ వస్తుంది చూడు, 6,400 అంతే. ఓకే, సంవత్సరానికి ఒకసారి కట్టాలి అంతే. డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. బట్ ఇందులో తీసుకుంటున్నా, బయట తీసుకుంటున్నా, ఎక్కడ తీసుకుంటున్నా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇలా పాలసీ బజార్ నుంచి మనం కావాలంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, వీళ్ళు 25% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 30-minute క్లైమ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో మనం పాలసీ బజార్ ద్వారా తీసుకున్నాం, క్లైమ్ కి అప్లై చేయాలనుకో వీళ్ళు మిడిల్ లో హెల్ప్ చేస్తారు. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు అనమాట. వాళ్ళు మనతో మాట్లాడతారు, క్లైమ్ ప్రాసెస్ కి హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీవా భూపా దగ్గర తీసుకుంటున్నావు, నీకు నీవా భూపాకి మిడిల్ లో వాళ్ళు ఉంటారు, అన్ని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఈ అడ్వాంటేజ్ కూడా పాలసీ బజార్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కావాలంటే పాలసీ బజార్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ లోనే పక్కన కామెంట్స్ లో ఇస్తానండి. మీకు కావాలంటే చెక్ చేసుకుని అంతా చదివి మళ్ళీ చెప్తున్నా, మీరు ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా అంతా చదవండి, చదివిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇన్ షార్ట్ గా చెప్పాలంటే మనకు పాలసీ బజార్ లో మనకు కావాల్సిన ఫిల్టర్స్ మనం అప్లై చేసుకొని, మనకు ఎలాంటి ప్లాన్ కావాలి, ప్రీమియం ఎంత చూసుకొని మనం పాలసీ బజార్ లో ఆన్లైన్ లో తీసుకుంటే మనకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో మనకు ఈ క్లెయిమ్ లో ఎందుకు 100% క్లెయిమ్ రాదు దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ కొంతమందికి ఏకంగా రిజెక్ట్ అయిపోతుంది. సో దానికి గల కారణాలు ఏంటి? ఎస్, చాలా మందికి క్లెయిమ్ అనేది రావట్లేదు, రిజెక్ట్ అవుతుంది. ఇలా రిజెక్ట్ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఓకే, వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో, ఎవరు క్లెయిమ్. ఓకే, అంటే ఏంటి? ఎగ్జాంపుల్ గా మీరు ఇయర్లీ ప్రీమియం ని చూస్ చేసుకున్నారు, 10,000 సంవత్సరానికి ఒకసారి 10,000 కట్టాలి. కట్టడం మర్చిపోయారు, ఈ రోజు కట్టాలి, మర్చిపోయావు. ఈ రోజు నుంచి 30 days వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ లో మనకి క్లెయిమ్ కి అప్లై చేస్తే క్లెయిమ్ వస్తుంది. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా అనగా 30 days లోపు కనుక నువ్వు రెన్యువల్ చేసుకోకపోతే ల్యాప్స్. ఓకే, సో 30 days తర్వాత నువ్వు కనుక క్లెయిమ్కి అప్లై చేస్తే ₹1 కూడా రాదు, రిజెక్ట్. సో మనం ఇన్ని రోజులు పే చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా సెకండ్ వన్, ఓకే, డే కేర్ ట్రీట్మెంట్ ఇంతకు మాట్లాడుకున్నాం. అవును, ఎగ్జాంపుల్ గా నువ్వు చెక్ చేసుకోలే, వాళ్ళు నీకు మెన్షన్ చేయలే, నీ పాలసీలో డే కేర్ ట్రీట్మెంట్ కి కవరేజ్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేయలే, నువ్వు చూసుకోలే. ఎగ్జాంపుల్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, ఓకే, చిన్న సర్జరీ చేశారు, ఖర్చు అయింది బానే, 2 లక్షలు అయింది, కానీ విత్ ఇన్ 24 hours లో బయటికి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ లో ఉండదు అని చెప్పి మెన్షన్ అయింది. చెక్, నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేయలే డే కేర్ ట్రీట్మెంట్ కి కవరేజ్ ఇస్తామని చెప్పి. అవును, మన మిస్టేక్ అది. ఒకవేళ మనం కనుక ఎలాగో సర్జరీ చేయించుకున్నాం, సర్లే ఉందాంలే 24 hours కంటే ఎక్కువ 1 day 2 days ఉందామని చెప్పి ఉంటే కవరేజ్ వచ్చేది. ఓకే, 24 hours లోపు నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి కవరేజ్ అనేది రాకపోవచ్చు. ఓకే, అదేవిధంగా ఓపీడీ, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, అంటే జస్ట్ వెళ్ళావు ట్రీట్మెంట్ చేయించుకున్నావు, అంటే డాక్టర్ని కలిసో వాళ్ళు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నారు, టెస్ట్లకి బాగా ఖర్చు అయింది, సో చూసారు, సర్లే 30 days తర్వాత రమ్మన్నారు, వచ్చేసావు, అడ్మిట్ అవ్వలే, రాదు. ఓకే, ఓపీడీకి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు. అండ్ అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఓకే, నువ్వు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి మెన్షన్ చేసావు, దానికి 3 years వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సెకండ్ ఇయర్ లో నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యో, ఖర్చు అయింది, భరిస్తారా? ఇంకా టైం ఉందండి, 3 years పెట్టామేమో వెయిటింగ్ పీరియడ్, 2 years కంప్లీట్ అయింది, రిజెక్ట్ అంటారు. అది ఇక్కడ చిన్న డౌట్ నాకు. సో ఈ హార్ట్ కి సంబంధించి పీరియడ్ ఆ టైం 3 years ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ అన్నారు. హార్ట్ కాకుండా వేరే జబ్బు ఏదైనా వచ్చి జాయిన్ అయితే దానికి క్లెయిమ్ వస్తుందా? అదే చెప్పాను కదా, మనం స్టార్టింగ్ లో మనకి ఏం జబ్బులు ఉన్నాయో మెన్షన్ చేయాలి. ఓకే, అలా మెన్షన్ చేసిన ప్రతి జబ్బుకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం మెన్షన్ చేయలే, తర్వాత ఎప్పుడో వచ్చింది మనకు తెలీదు, తీసుకున్న తర్వాత వచ్చింది అనుకో క్లెయిమ్ ఇస్తారు. ఓకే, పాయింట్ గాట్ డన్. అదే విధంగా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని జబ్బుల్ని మెన్షన్ చేస్తాయి. ఓకే, ఈ జబ్బుల కారణం చేత మీరు కనుక హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ ఇవ్వము అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మోటిక్ సర్జరీ మెన్షన్ చేశారు, ప్లాస్టిక్ సర్జరీ మెన్షన్ చేశారు. ఆ కారణం చేత మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేయించేసుకుని ఒక 10 లక్షలు ఖర్చు అయింది, క్లెయిమ్ ఇవ్వండి అంటే ఎవరు? ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్ లో ముందుగానే మెన్షన్ చేసి ఉంటారు. అండ్ అదేవిధంగా వెయిట్ లాస్, ఓకే, సో మనం ఒక
హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, వాళ్ళు కవునంతా కట్ చేసి తీస్తారనుకో, దానికి ఒక 7 లక్షలు ఖర్చు అయింది అనుకో, ఎవరో అందులో మెన్షన్ చేశారు కనుక ఓకే ఆ కారణం చేత మనం కనుక క్లెయిమ్కి అప్లై చేస్తే రిజెక్ట్ అనమాట. ఓకే అండ్ అదే విధంగా ప్లాన్ ని తీసుకునే టైంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఓకే నీ పేరు లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చావు, డేట్ ఆఫ్ బర్త్ తప్పిచ్చావు, ఓకే అడ్రస్ తప్పిచ్చావు, ఆధార్ కార్డ్ నంబర్ తప్పిచ్చావు, రాదు. చెప్పాను కదా, తీసుకునే టైంలో జాగ్రత్తగా మనమైతే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, పాలసీ తీసుకున్న వెంటనే అది యాక్టివ్ అవ్వదు. 30 days నార్మల్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ పాలసీ రోజు తీసుకున్నాం, రేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు 24 hours కంటే ఎక్కువసేపు, ఏ కారణం చేత, ఏదైనా జబ్బు కారణం చేత, ఏదో ఒక కారణం చేత, రాదు క్లెయిమ్. ఓకే ఓన్లీ యాక్సిడెంట్ ఈ రోజు తీసుకొని మార్నింగ్ తీసుకున్నాం, ఈవినింగ్ యాక్సిడెంట్ అయింది, క్లెయిమ్ వస్తుంది. ఓకే ఇంకా రిమైనింగ్ కారణం చేత ఫస్ట్ 30 days వరకు క్లెయిమ్ రాదు. 30 days తర్వాత నుండి యాక్టివ్ అవుతుంది ఏ ప్లాన్ అయినా సరే. సో యాక్సిడెంట్ అయితే మనకు ఏదైతే పాలసీ ఉందో తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి వస్తుంది. యాక్సిడెంట్ కాకుండా ఏ జబ్బు అయినా కూడా మనకు ఆ 30 days తర్వాతనే మనం క్లెయిమ్ అనేది ఫైల్ చేయొచ్చు. అదర్ దెన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఓకే అది కాకుండా ఆ జబ్బులు కాకుండా, ఆల్రెడీ ఉన్న జబ్బులు కాకుండా వేరే కారణం చేత అడ్మిట్ అయితే మాత్రం క్లెయిమ్ అనేది వస్తుంది 30 days తర్వాత నుండి. ఓకే అండ్ అదే విధంగా నువ్వు కావాలని ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నావు, ఓకే హాస్పిటల్తో టైఅప్ అయ్యి నువ్వే మాట్లాడేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్, ఇంటెన్షనల్గా అన్ని ఫేక్ పెట్టావు. ఇంకా అసలు యాక్సిడెంట్ అవ్వలే, యాక్సిడెంట్ అయింది, అది ఇరిగిపోయింది అని చెప్పి రాయించావు బిల్లు, రీఎంబర్స్మెంట్కి అప్లై చేస్తావు. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేస్తారు, హాస్పిటల్కి కాల్ చేస్తారు. అక్కడ ఏమన్నా నువ్వు కావాలని ఫ్రాడ్ చేస్తున్నావు, వాళ్ళని మోసం చేస్తున్నావు ఇన్సూరెన్స్ డబ్బు కోసం అని చెప్పి వాళ్ళకి తెలిస్తే రిజెక్ట్. ఓకే దానికి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మళ్ళీ? ఏం లేదు, క్లెయిమ్ ఎవరు అంతే. ఓకే అండ్ అదే విధంగా అంత జెన్యూన్ యాక్సిడెంట్ అయింది కానీ నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, ఏది పడుతుంది ఉంది, మిడిల్ అధికారులు సరిగ్గా ఇవ్వలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ కాపీ, అందులో సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు క్లెయిమ్. ఓకే సో డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా కూడా క్లెయిమ్ రాదన్నమాట. అండ్ ఎఫ్ఐఆర్ కాపీలో ఒకవేళ మన పేరు తప్పున్నా కూడా రిజెక్ట్ అవుతుందా? అంతే. ఓకే సో ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే మాత్రమే క్లెయిమ్ అనేది వస్తుంది. ఓకే ఇదన్నమాట రీజన్. ఓకే ఇంకొన్ని కారణాలు ఉన్నాయి, అంటే రెగ్యులర్గా జరిగేది ఈ రీజన్స్. ఎక్కువగా మనకు రెగ్యులర్ గా చాలా మంది చేసే తప్పుల్లో ఇవి మెయిన్ మాక్సిమం గా జరుగుతుంది. కొన్ని సార్లు వీళ్ళు ఎగ్గొడదామని చెప్పి అది అంటారు ఇది అంటారు, అది మనం చెప్పలేం. సో మేజర్గా అయితే ఇవి కారణాలు, ఇవి కంటిన్యూస్ గా జరుగుతుంటాయి. సో ఇవన్నీ ముందుగానే మనకి తెలుసుంటే ఆ తప్పుల్ని మనమైతే చేయం. సో అదండి, విన్నారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకునేటప్పుడు కౌశిక్ గారు చెప్పిన రీజన్స్ అన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఒక మంచి పాలసీ తీసుకోండి. సో ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఒకవేళ మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే పాలసీ బజార్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మీకు 25% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబ్దుల్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.